హలో అండి. ఎప్పుడైనా సాయంత్రం పూట వేడివేడిగా స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి. పొటాటోతో చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా. మీ ఇంట్లో మాత్రం కిడ్స్ ఉంటే కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. కిడ్స్కి ఫేవరెట్. అందులో ఒకటి గ్రోయింగ్ కిడ్స్కి పొటాటో చాలా బాగుంటుంది. అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ వల్ల వాళ్ళకి చాలా ఎనర్జీ కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక 2 పొటాటోస్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని వాటిని మీడియం సైజుగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా మీడియం సైజ్గా కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఇవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసేసుకొని వీటిని కుక్ చేసుకోవాలి. ఇవి ప్రెషర్ కుక్కర్లో కూడా కుక్ చేయొచ్చు అండి. బట్ ఇలా చేయటం వల్లనే టేస్టీగా ఉంటుంది కుక్కర్లో పెట్టడం కంటే. ఇలా బాగా బాయిల్ అయ్యాక చెక్ చేసేసుకోండి ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ. ఇవి కుక్ అయ్యాక మొత్తం వాటర్ అన్ని వడకట్టేసుకొని ఇప్పుడు ఒక జల్లిగంటలో ఇవి యాడ్ చేసేసుకొని మ్యాష్ చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల వేడిగా ఉన్నప్పుడే మనం మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా జల్లిగంటలో స్ట్రైనర్లో పెట్టి మనం ఇలా స్పూన్తో అనటం వల్ల మొత్తం ఎక్కడ ఉండలు లేకోకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది. లేదు మీకు ఇలా లేదు అనుకుంటే మీరు హ్యాండ్తోనైనా లేకపోతే మామూలు బ్లెండర్తోనైనా కూడా నార్మల్గా మ్యాష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వీటన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేయండి. మొక్కజొన్న పిండిని యాడ్ చేయటం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు టేస్టీగా కూడా ఉంటుంది. బైండింగ్ చాలా బాగుంటుంది ఈ కార్న్ ఫ్లోర్ యూస్ చేయటం వల్ల. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న వాటిని మన చేతులు కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా పొడవుగా స్టిక్స్ లాగా చేసేసుకోండి. దీనికోసం ఒక ఫ్లాట్ సర్ఫేస్ తీసేసుకొని ఇలా రోల్ చేసేసుకోండి. మరి గట్టిగా ప్రెజర్ పెట్టొద్దు, జస్ట్ ఫింగర్స్తో అలా రోల్ చేసేసుకోండి స్టిక్స్ లాగా. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకోవాలి అంతే. మన ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు అన్నీ 1 బై 1 యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మాత్రం ఇంతకుముందు ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. మీ కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత బాగా వేగిపోయాయో బ్రౌన్ కలర్లో. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా భలే బాగుందండి ఈ రెసిపీ. ఒక్కసారి ట్రై చేయండి. మీ కిడ్స్ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే చాలా ఎంజాయ్ చేస్తారు. టమాటో కెచప్తో ఇవ్వండి, డెఫినెట్గా వాళ్ళకి లైక్ చేస్తారు. ఎప్పుడు మనం ఆలు అనగానే ఫ్రెంచ్ ఫ్రైస్ తప్ప మన మైండ్లోకి వేరేది రాదు కదా. కబాబ్ లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ పొటాటోతో. బట్ ఈసారి ఈ పొటాటో స్టిక్స్ని ఇలా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి చూస్తుంటే ఎంత బాగా కనిపిస్తున్నాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్లో, పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా. మనం అవన్నీ మసాలాలు యాడ్ చేసాం కదా, భలే టేస్టీగా ఉంది. ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా చేసేసుకోండి. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హ్యాపీగా ఇంట్లోనే ఇలా పొటాటో స్టిక్స్ని ప్రిపేర్ చేసేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. మీలో ఎంతమంది ఇంతకుముందు ఇది ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి మీ కిడ్స్ కోసం. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త కొత్త వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.